హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వేణి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. తాడు రిబ్బన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. దారం అయితే చుట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఒక 2-3 రౌండ్లు చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ టచ్ గులాబీ కట్ట అయితే తీసుకోవాలి. మనకు ఒక ఫ్లవర్ తీసుకొని దాన్ని ఇచ్చుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దారంకు చుట్టుకోవడమే. ఫస్ట్ గులాబీ కాబట్టి మనకు ఒక 2 రౌండ్లు దారం చుట్టుకోవాలి, ఊసిపోకుండా ఉంటుంది మనకు. సేమ్ అలానే అన్ని లేయర్స్, అన్ని గులాబీలు మనకు మిడిల్లో ఫోల్డ్ చేసుకొని చుట్టుకోవడమే. ఇదైతే ఈజీ ప్రాసెసింగ్. మనకు తొందరగా కూడా వేణి కూడా తొందరగా అవుతుంటుంది. మనకు మధ్యలో గులాబీ పూలు అయితే ఉసిపోతుంటాయి. దానికైతే ఏం డిసప్పాయింట్ అయితే అవ్వకుండా, ఎందుకంటే అవి కామన్, అది పోతూనే ఉంటాయి. గులాబీ పువ్వు పెట్టినప్పుడు దారం కొంచెం టైట్గా గుంజుకోకుండా లూజ్ గుంజుకోవాలి. టైట్ గుంజిననుకో గులాబీ రెక్క ఇట్లా చినిగేసి వస్తుంది, అలా నుంచి ఊసేసి వస్తుంది. దారం అయితే లూజ్గా చుట్టుకోవాలి. గులాబీ లూజ్ అనిపిస్తే మనకు ఇట్లా 2 రౌండ్లు దారం అయితే చుట్టుకోవాలి. అప్పుడు గులాబీ టైట్ అవుతుంది. ఓకేనా. మధ్యలో ఇట్లా గోల్డ్ పత్తిలు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం బాగుంటుంది, చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంటుంది వేణి పెట్టుకోనికి. ఫ్రెండ్స్, వేణి అయితే ఫినిష్ అయిపోయింది. చివర్లో ఇట్లా ఒక 2-3 రౌండ్లు తిప్పుకోవాలి. దారం తిప్పినాకో కొంచెం టైట్గా ఉంటుంది, ఊసిపోకుండా ఉంటాయి గులాబీ రెక్కలు కూడా. చూడండి, వేణి అయితే రెడీ అయిపోయింది. మనకి ఈ సుత్తిలో ఒకటి కట్ చేసుకుంటే మనకు అయిపోతుంది. అట్నే రిబ్బన్ కూడా కట్ చేసుకోవాలి. మనకు ఎంత అవసరమో అంత రిబ్బన్ కట్టుకునేంత చూసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్, మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.